ఒక్కసారి ఈ సినిమా పోస్టర్ చూడండి, ఇక మొత్తం మీరే చెప్తారు. ఇక నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు. చూశారు కదా సినిమా పోస్టర్. నువ్వు నాకు నచ్చావు అంటే సినిమా ఎంతమందికి ఇష్టం ఉందో లైక్ చేయండి. ఈ సినిమా అప్పట్లో ఎవరైనా థియేటర్లో చూసిన వాళ్ళు ఉంటే నిజంగా వాళ్ళు అదృష్టవంతులండి. వాళ్ళని మించిన అదృష్టం అంతే ఇంకోటి ఉండదండి. ఇది ఒక మంచి అనుభూతి అండి ఈ సినిమా. ఇప్పట్లో ప్రేమలన్నీ కూడా మోసాలు, ఇంకా రకరకాల కల్మషాలు, కలవడమే ప్రేమ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. అది కాదండి ప్రేమ అంటే. ప్రేమ అంటే వదులుకోవడం, త్యాగం చేయడం. ఈ సినిమా ప్రేమించిన వాళ్ళకి కానీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి కంప్లీట్గా ఇది. ఇంకోటి ఏంటంటే వెంకటేష్ సార్ తనకి ఆర్తి అగర్వాల్ మేడం ఎంత ఇష్టం ఉన్నా సరే ఏ రోజు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పలేకపోయాడండి. అది వాళ్ళ నాన్నకిచ్చిన గౌరవం, వాళ్ళ నాన్నకిచ్చిన మర్యాద అండి. మన ఫ్యామిలీ కోసం ఆలోచించే విధానం అలా ఉంటుందండి. దురదృష్టం ఏంటంటే ఈ సినిమాలో నటించిన మేడం ఆర్తి అగర్వాల్ మేడం మన మధ్య లేరండి. ఆమె చనిపోయారు. ఏది ఏమైనా సరే ఆ మేడం పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ జనవరి 1వ తారీఖున అదే ఈ 2026లో సినిమా మళ్ళీ 4Kలో రిలీజ్ చేస్తున్నారు. నిజంగా ఆర్తి అగర్వాల్ మేడం కూడా ఉంటే ఎంత సంతోషించే వాళ్ళం అండి. ఈ సినిమా నేను నటించిన సినిమా మళ్ళీ 4Kలో 24 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేస్తున్నారని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం అండి. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు కూడా న్యాచురల్ క్యారెక్టర్స్ ఇచ్చారండి. ప్రకాష్ రాజ్ సార్ది కానీ, సునీల్ కామెడీ కానీ, మళ్ళీ ఎంఎస్ నారాయణ సార్ కానివ్వండి, ఇంకా అందరూ. ఈ సినిమాకి మెయిన్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే త్రివిక్రమ్ సార్ అండి. అప్పట్లో ఈ సినిమాకి దర్శకత్వం అయితే చేయలేకపోయాడు కానీ మాటలు, డైలాగ్స్ మాత్రం మొత్తం త్రివిక్రమ్ సార్వే అండి. ఎంత న్యాచురల్, ప్రతి ఒక్క పంచు నవ్వాలి అనిపించే విధంగా ఉంటాయండి. ఇప్పట్లో ఉన్న సినిమాలన్నీ కూడా ఎలా అంటే కామెడీ జోక్ ఎక్కడో వాళ్ళు చెప్పాలి, చెప్తేనే మనకు ఆహా ఇది జోకు అని తెలిసి నవ్వుకుంటామండి. అంత దౌర్భాగ్యం అండి. కానీ ఈ సినిమా రేంజ్ వేరే. అప్పట్లో దీనికి పోటీగా 2 సినిమాలు వచ్చినా సరే ఈ సినిమా ఒకటే గెలిచిందంటే ఇంకా ఎంత బిగ్గెస్ట్ హిట్ అండి ఈ సినిమా. అసలు చూడాల్సిన సినిమా అండి. ఈ సినిమాతో నాకైతే చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే నేను కూడా 90s బ్యాచే కాబట్టి. మీకేమైనా మంచి మెమరీస్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ సినిమా మీరు చూడాలి అనుకుంటే మాత్రం జనవరి 1వ తారీఖున మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ.